నేడు ఎర్రవల్లి బీఆర్ఎస్ పార్టీ సమావేశం కానుంది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ శ్రేణులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మండలి ఉపనాయకులు పాల్గొనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదుపై చర్చించనున్నారు. పార్టీ ఇన్ఛార్జీల నియామకం, పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. నేడు ఎర్రవల్లి బీఆర్ఎస్ పార్టీలో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ శ్రేణులందరితో భేటీ కానున్నారు. ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మరోసారి యాక్టివ్ మోడ్ లోకి వస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలు ఏదైతే కొంత వైరం మందగించినటువంటి నేపథ్యంలో మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేడర్ లో ఒక జోష్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జైత్యాలలో నిర్వహించినటువంటి బహిరంగ సభకు హాజరైనటువంటి కేసీఆర్ తన స్పీచ్ తో మళ్ళీ కార్యకర్తలు నూతన ఉత్సాహం నింపారు అని జోరుగా చర్చించుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ కూడా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరి వాటిని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటు భవిష్యత్ కార్యాచరణపై కూడా విస్తృతంగా చర్చించేందుకు ముఖ్య సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మరి ఇక సంస్థాగత నిర్మాణంతో పాటు సభ్యత్వ నమోదు, జిల్లాతో పాటు ఇటు నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకంతో పాటు కేడర్ యాక్టివేషన్ తదితర అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత నిరుత్సాహంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే పలువురు నేతలు పార్టీ మారడంతో పాటు కొన్ని జిల్లాల్లో కేడర్ సైలెంట్ గా మారడం వంటి పరిణామాలు పార్టీని ఆలోచనలో పడవేశాయి. అయితే ఇటీవల కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ తో పాటు గ్రామ స్థాయిలో కూడా బలమైన కేడర్ ఉన్నదనేటువంటి అంచనాలతోటి కేసీఆర్ మళ్ళీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడే దిశగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు సాగుతున్నారు. అయితే ఇదే క్రమంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చ జరగనుంది. గతంలో బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం ఉన్నటువంటి క్రమంలోనే రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇదే క్రమంలో గ్రామ కమిటీలతో పాటు మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, బీసీ వర్గాలను ఇటు మరింత లక్ష్యంగా చేర్చుకొని మరింతగా ఎక్కువ సభ్యత్వ నమోదు చేపట్టేలా ఇటు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో పార్టీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్నటువంటి జిల్లాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కూడా సమాచారం. అయితే దీనికి సంబంధించి ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేకంగా ఒక ఇన్ఛార్జీలను నియమించి నెలవారీ రిపోర్టులు తీసుకునే విధానాన్ని కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరి దీనికి సంబంధించినటువంటి నేతల మధ్య అయితే విభేదాలు ఉన్నటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని సమన్వయం చేసే బాధ్యతలను కూడా సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీకి నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తున్నటువంటి నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సభ్యత్వంతో పాటు ఇటు కమిటీల నియామకాలను సైతం ఇన్ఛార్జి నేతృత్వంలోనే చేపట్టేందుకు సిద్ధమైనట్టుగా ఇది తెలుస్తోంది. అయితే సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులతో పాటు మండలి, శాసనసభ పక్షాల ఉపనాయకులతో పాటు ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. మరి వాటికి సంబంధించిన నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్ఛార్జీల నియామకంపై పూర్తి స్థాయిలో కూడా విషయాలపై కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే అయితే రాబోయే ఎన్నికల్లో ఏదైతే బీజేపీ తామే అధికారంలోకి వస్తామనేటువంటి ప్రకటించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ కీలక సమావేశం నిర్వహించిన నేపథ్యంలో మరి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి అధికారం వచ్చేందుకు ఏ విధమైనటువంటి ప్రణాళిక నిర్ణయాలు తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రణాళికలు బద్దంగా కూడా వెళ్ళాలనేటువంటి వ్యూహాత్మకంగా వ్యవహరించేటువంటి ఇటు ఈ సమావేశాన్ని ప్రాధాన్యం సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ యాక్టివిటీ కొంతకాలంగా తగ్గినటువంటి నేపథ్యంలో నేటి సమావేశాలతో పాటు ఇటీవల జరిగినటువంటి జగిత్యాల సభతోటి మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నెలకొంది. తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చి
మళ్ళీ అధికారం చేపట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా జోరుగా ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్, నరేష్.